ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం. ఈ దేశానికంటూ అధికారికమైన మతమేమీ లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే. ఇక్కడ ఎవరైనా 18 సంవత్సరాల వయసు నిండిన వాడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ ఎవరైనా తను ఇష్టపడినటువంటి దేవుడిని నమ్ముకోవచ్చు. ఇక్కడ ఎవరైనా తను నమ్ముకున్నటువంటి దేవుడి గురించి స్వేచ్ఛగా భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పొచ్చు. ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవుల్ని, ముస్లిం సహోదరుల్ని, దళితుల్ని అంటరాని వీధి కుక్కలను చూసినట్లుగా చూస్తున్నారు. మన బతుకులు ఎలా అయిపోయాయి తెలుసా? పగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి, మీరు హత్య అంటారండి, ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారండి. యాక్సిడెంట్ అండి, అది యాక్సిడెంట్. రోడ్డుకి 9 అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు. మనిషి మీద బుల్లెట్ పెట్టేసింది, కాళ్ళ మీద నుంచి తల వరకు. యాక్సిడెంట్ అది, నమ్మండి మీరు. యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు? మనిషి గుండెల మీద పూటుకాలతో తన్నిన గుర్తులున్నాయి, అయినా అది యాక్సిడెంట్ అని నమ్మాలి మీరు. కళ్ళకు పెట్టుకున్న కళ్ళతోడును చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి. మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ 15 గంటల్లో ఎప్పుడు చూడండి, ఎక్కడ చూడండి, మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలని చెప్పి ఒక్క హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరపాడు జంక్షన్ లో 4 గంటలు పడిపోయి ఉన్నప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో కూడా తలకుండే హెల్మెట్ తీయలేదు, మూతుకున్న మాస్క్ తీయకుండానే 4 గంటలు పడిపోయి ఉన్నాడు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం, ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం. కూడా కావాలా ఈ యొక్క అనుమానాలు మీరు చెప్తే మీరు వినాలా? ఆధారాలు పెట్టండి, ఆధారాలు. మాకు తెలియక నేను హత్య అనుకున్నాను. పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి, నేను నమ్మేశాను. 3 కేసులు బట్టిగానే నాకు గుర్తొచ్చేస్తుంది. నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు, ఇంకా ఎక్కువే మాట్లాడదు. అది యాక్సిడెంట్. యాక్సిడెంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే, భారతదేశంలోని ఉత్తరాదిలో 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు? ఏ చర్చ్ పాస్టర్ కి కూడా బాప్టిజం ఇచ్చే హక్కు లేదు. ఒకవేళ ఎవరైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను అంటే అతడు 2 నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు? బైబుల్ పట్టుకొని ఎవరైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవరైనా ఫలానా పాస్టర్ నా మీద మత మార్పిడి, నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వాడికి మరణ శిక్ష విధించే చట్టం అని మీకు తెలుసా? బహిరంగ సభలు ఆగిపోయాయి, సువార్త పరిచర్య ఆగిపోయింది. బైబుల్ చేత పట్టుకొని కనబడితే జైళ్లలో పెడుతున్నారు. గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 1000 మంది పాస్టర్ల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు. మత మార్పిడి, స్వస్థత ప్రాంతాల్లో రద్దయిపోయాయి, స్వార్థ సభలు ఆగిపోయాయి. పాస్టర్స్ బిక్కుబిక్కుల తిరుగుతూ ఉన్నారు. ఆ 13 రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టటువంటిది అని పగడాల ప్రవీణ్ అన్న 4 సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశాడు. భారతదేశంలో అదే బిల్లు ఒకవేళ దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ, దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర, దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు, దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక, దక్షిణాదికి చెందిన కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీం కోర్టులోనికి వెళ్ళి పిటిషన్ వేసి రేపంటే రేపే వాళ్ళు 4 లాయర్లను పెడితే క్రైస్తవుల పక్షాన నేను ఒక్కడే వాదిస్తాను అని రేపు సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన పని రోజు 13 రాష్ట్రాల గవర్నమెంట్లను భయపెట్టిన ఆ వ్యక్తి
తాగి 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 పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. నమ్మండి, నమ్మాల్సిన 2,000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2,000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2 ఆడబిడ్డలు చాలరని 8 మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించి పెళ్లిళ్ళు చేసిన మనిషి, 200 మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి, ప్రతి నెల 20 లక్షలు శాలరీ ఇచ్చే మనిషి కోదాడులో ఒకసారి మందు కొనుక్కున్నాడు, ఏలూరులో ఒకసారి మందు కొనుక్కొని తాగి 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 సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి 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 ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతానన్నారు. జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు, ఇది యాక్సిడెంట్ అని నమ్మండి. మర్యాదగా చెప్తున్నా, యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ ఇది, అది యాక్సిడెంట్. అజయ్ బాబు మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు, రోడ్డు పక్కన నోట్లో గంజా వేసుకొని తిరిగేవాడిగా. చదువుకున్నానా? బిఏ చదువుతూ కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేసి టాప్ ర్యాంక్ అని నేను మాట్లాడడం తెలుసా? నాకు తెలుసా? నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్ళారు. నారాయణ అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది వదిలేశారు. ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే అజయ్ బాబు గురించి. ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగో మహాకూటమి ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో త్వరలోనే పెద్దోళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు. అప్పుడు మన 2 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుని తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన. ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు ఎవడైనా కోర్టుస్గా గొట్టంగాడు అని చెప్పి అరెస్ట్ చేశారు నన్ను. ఇది జరిగింది. నేనేమంటానంటే, ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, పక్కనే పెద్ద ఆఫీస్ కూడా ఉంది. ఇదంతా వద్దు, ఇదంతా వద్దు. మీరు చర్చలు పడగొట్టడం ఎందుకు, పాస్టర్ను చంపడం ఎందుకు, బైబిల్ తగలబెట్టడం ఎందుకు, రోజు గంటల తరబడి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అమ్మనా బూతులు క్రైస్తవులను తిట్టడం ఎందుకు, మా ఆడబిడ్డల నగ్నంగా ఊరేగించడం ఎందుకు, మణిపూర్ లాగా అన్ని రాష్ట్రాల్లో చేయడం ఎందుకు? మీకు అడ్డేవారు మా క్రైస్తవులు, మా ముస్లింలు, మా దళితులు, ఎక్కడ కులం పేరుతో దళితులు, పాకిస్తాన్కి చేయకూడతారని ముస్లింలు, మత మార్పిడి కాదని క్రైస్తవులు ఇక్కడ టార్గెట్ చేస్తుంది. నిషేధం విధించండి మా 3 జనాలని విధించి పెట్టల్ని కాల్చినట్లు మమ్మల్ని కాల్చేశారంటే దేశం మీ సొత్తు అయిపోతుంది. మంచి ఆలోచన చెప్తున్నాను. అందరినీ ఒక్కసారి లేపేశారో అసలు ఏ గొడవ ఉండదు. అప్పుడు ఎవరు మాట్లాడరండి, అప్పుడు ఎవరు మాట్లాడరు. నాలంటాడు బయట ఉండకూడదండి బాబు, తప్పు కాదు. రేపు భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగంలో ఎప్పుడు ముడ్డి చుట్టూ తాటాకులు కట్టి మూతకు ముద్దు కట్టి చదువుకు దూరం చేసి గుడికి దూరం చేసి వేదాలు చదివితే నాలుకలు కోసి చెవుల్లో సీసాలు పోసి అంటరాని వాళ్ళని నడుచుకుంటూ వెళ్ళే దారిలో కల్లాపులు చల్లిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి. మేము ఎలా బతకాలో తెలుసా? దేవదాసి వ్యవస్థలుగా మారిపోవాలి. మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి. మేమేమైపోవాలా? జోగినీలుగా మారాలి. ఊరంతా మా ఆడబిడ్డలను తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ సతీసాగమనం కావాలి, బాల్య వివాహాలు జరగాలి, మా వాళ్ళందరినీ మీరు ఓసుకోతులు చూసుకోవాలి. అప్పుడు మీరు బాగుంటారు. మాకు గుర్తొచ్చింది, రాజ్యాంగాన్ని మార్చాలంటే క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తారట. నేను ఆ మాట చెప్తున్నాను. అది ఇంత జరిగితేనే ఓటు హక్కు ఉంటేనే ఒక్క పార్టీ కూడా మాట్లాడాలి గురించి మాట్లాడారా? సరే, బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకున్నాం. బీఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకున్నాం. కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడిందా ఒక్క మాట? ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకున్నాం. షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి అమ్మన్నా నోరు తెరిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడతారు. చివరికి కనీసం నేను క్రిస్టియన్ని, బైబిల్ చదువుతా, రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగనన్న మన పక్షాన 2 మాటలు మాట్లాడాడు. పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే. ఆ కేఏ పాలు ఒక్కడే కొట్లాడుతున్నాడు. మీకు తెలుసా, మీడియా ఆయన ఒక బఫూన్లు చేసింది. ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చుంటున్నాడు ఆ మగాడు. ఇక్కడ మేసాలు తిప్పి
వచ్చేవాడిని గేటు దగ్గర కూడా రాని కుక్కలు కొట్టినట్టు కొడతారు వాళ్ళని. అయినాకే ఏ పార్టీ పాపం పగలు కూడా పడదు. నేను భవిష్యత్తు చివరిగా ఒక మాట చెప్పుదా, నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ చర్చలు పడగొడితే ఏ పార్టీలు రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ బైబుల్ తగలబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? ఓట్లు వేయడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావని చెప్పిన ఏ పార్టీనైనా నేను చెప్తున్నాను, దయచేసి ఈ రాజకీయ పార్టీలని గచ్చి కుక్కలు చూసినట్లుగా దూరంగా పెట్టండి. ఈ క్షణాన్ని తీర్మానం చేస్తున్నాను. అరే బాబు, నీ నుండి నాకెంత దూరమో నా నుండి నీకు అంత దూరం. కదలబడుతున్నారా? భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, దళితులు కలిపితే 150% ఉంటున్నామే. మా ఓట్లు అవసరం లేకుండానే గెలవడం చూస్తాం, మా మద్దతు లేకుండానే గెలవడం చూస్తాం. సింపుల్ తెలుసా? పెద్ద పెద్ద పాస్టర్స్ అందరినీ సైడ్కి తప్పిస్తే మిగిలిన పాస్టర్లు భయపడతారన్న కుట్ర నడుస్తోంది భారతదేశంలో. పాస్టర్స్ని కాపాడుకోవాలి.